హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే హనుమాన్ జంక్షన్ దాటేసినాం, విజయవాడ దగ్గరలో ఉన్నాం, వీరవల్లి కూడా దాటేసినాం. ఇప్పుడు రామవరపాడు సర్కిల్ నుంచి మనం రైట్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళే రూట్లో షార్ట్ కట్లో వెళ్ళాలి. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాం కదా, గుంతలు రోడ్డు గజిబిజి ఉంటుంది అంతా కూడా, పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి, ఇందులో కట్టాలు కూడా ఇరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రోడ్లో నుంచి వెళ్ళాలి మనం. చూద్దాం, ఇప్పుడు ఒకసారి 2 సార్లు వెళ్ళినాం ఆ రోడ్లో, కానీ అది ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఐడియా రాదు ఆ రూటు మనకు. లాస్ట్ టైం వేరే అన్న వాళ్ళు తీసుకెళ్ళారు, ఆ రూట్ అంత ఐడియా లేదని అని చెప్తే ఇప్పుడు మళ్ళీ అదే రూట్లో వెళ్ళాలి. భవానీపురంలో లారీ స్టాండ్ అంట, లారీ స్టాండ్ దగ్గర ఆపుకోవాలి, ఆపుకుంటే వాళ్ళు వచ్చి మనది అన్లోడ్ చేసుకుంటారు. ఇక మనకి కర్ణాటకకి వెళ్ళాలి, కాకపోతే మన బండి ఊకి లైట్లు వస్తున్నాయి పోతున్నాయి, అక్కడ దాకా ఏదైనా ఒక ప్రాబ్లం జరగవచ్చు. అందుకని చెప్పేసి ఆ అన్న వాళ్ళకి చెప్పినాం అనమాట, ఇట్లా ప్రాబ్లం ఉందన్న అది అని చెప్తే వాళ్ళు క్రాసింగ్ కొట్టేసి వేరే బండి నుంచి పంపించేసామన్నారు. మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లనే ఇక విజయవాడలే కాబట్టి ఆ ప్లాట్ఫామ్ సంగతి కూడా చూద్దాం, ఒకసారి పని అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టుగా విజయవాడనే అవుదాం. ఆడైతేనే పని అయిపోతుంది. మన హైదరాబాద్కి వెళ్ళినా హైదరాబాద్లో కూడా చేయించుకోవాలంటే ఆడుతున్నారు, ఈడ కూడా మంచిగానే చేస్తారు. అట్లా అని చెప్పేసి ఈయన చేపిద్దామని ఆయన ఈడ కూడా ఎట్లా జరుగుతుంది వర్క్ ఏందనేది కూడా మన వీడియోస్లలో కొంతమందికి తెలుస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేటట్టు తీద్దామని చెప్పేసి ఈడ అనుకుంటున్నా. ఆ ప్లాట్ఫామ్ ఒక అన్న తీసుకుంటున్నాడు, అన్న కూడా వచ్చి మాట్లాడిండు, ఆల్రెడీ దారిలో వెళ్తుండే కలిసిండనమాట. ఇక్కడనే ఆయన కొత్త బండి కూడా తీసుకొని పెట్టిండంట. ఆయన షెడ్లో ఎడబెట్టిండో చూసి తెలుసుకొని అదే షెడ్లో మనది కూడా ప్లాట్ఫామ్ చేంజ్ చేయించుకుంటే మన పచ్చిసరికి ఎక్కడ తిరిగినా నడుస్తుంది. ఐరన్ పెడితే ఓడిస్తలేరు, మనకి లోడ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది వేడికి అని చెప్పేసి మనకు లోడ్ ఇస్తలేరు. మొన్న నాసిక్ వెళ్ళినాం, పచ్చిసరికి లోడు మన గ్రేప్స్ కొడదామని చెప్పేసి ఎంతో ఇంట్రెస్ట్ పోయినాం. గ్రేప్స్ లోడ్ డిఫరెంట్ ఉంటుంది, పుచ్చకాయ లోడు, ఇవన్నీ ఫ్రూట్స్ లోడ్ సంబంధించిన కొంచెం డిఫరెంట్ లోడ్లు ఉంటాయి. నాకు అవి కొట్టాలంటే చాలా ఇష్టం. ఆ లోడ్లు టైమింగ్ లోడ్లు ఉంటాయి, బాగా ఇంట్రెస్ట్. టమాటా లోడు, ఉల్లిపాయ లోడు ఇచ్చిరు, కానీ మనం లాస్ట్ టైం ఉల్లిపాయ లోడు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే గోవాటి అంటే 2500 కిలోమీటర్లు లాంగ్ డిస్టెన్స్, ఖరాబ్ అయిపోతుంది, ఒకవేళ లేట్ అయినా కానీ ఉడుతుంది అని చెప్పేసి ఇవ్వలేరు. అదే చెక్క ప్లాట్ఫామ్ అయితే మంచిగా గాలి తగ్గుతుంది, చల్లదనం ఉంటుంది, ఖరాబ్ కావని చెప్పేసి దానికి ఇస్తారు. నార్మల్ లోళ్ళు కూడా ఏం కొట్టాం. ఈ ఐరన్కి సంబంధించినవి, బొగ్గు సంబంధించినవి, ఈ ఐరన్ మట్టికి సంబంధించినవి ఇవన్నీ కొట్టాలంటే ఐరన్ ఉండాలి. ఇసుక కొట్టాలన్నా ఇవన్నీ కొట్టాలంటే ఐరన్ ఉండాలి. జేసీబీ లెక్కి తీస్తే కాబట్టి చెక్క అయితే ఊకనే ఇరిగిపోతుంది. ఈ ఐరన్ అనుకో వీటికి బాగా యూజ్ అవుతుంది. అప్పుడు ఎక్కువగా మనం అట్లా ఆ లైన్లోనే తిరిగేది అనమాట, ఆ ట్రిప్పులే కొట్టేది ఎక్కువ, అందుకని అది వేయించినాం. అప్పుడు అంత ఐడియా లేదు నాకు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇదే రామవరపాడు సర్కిల్, రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అట్లే స్ట్రేట్ వెళ్తేనో మనకి నో ఎంట్రీ ఉంటుంది. పొద్దున్న టైంలో అయితే వెళ్ళొచ్చు, ఇప్పుడు వెళ్ళనీకు ఉండదు. నైట్ టైంలో అయినా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు నో ఎంట్రీ ఉంటుంది, వెళ్ళనియర్ బండ్లని. చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడు పోద్దాడు నైట్ ఇప్పుడు ఇటు పోవాలి కదా, భవానీపురం పోలాను. భవానీపురం పోవాలి. అదేంటి ఆ రోడ్ అట్లా వస్తే మనం ఈ రోడ్లో తీసుకోవాలి. అది గొల్లపూడి రోడ్. నేను టర్నింగ్ అదే అనుకుంటున్నా. ఈడ టర్నింగ్, ఆడ లెఫ్ట్ టర్నింగే ఉంది, ఈడ లెఫ్ట్ టర్నింగే ఉంది. అది లోపలికి పోతుంది చక్కగా సిటీలకి. ఇదో అట్లా చుట్టూ తిరుగుకుంటా అటు ఆ రోడ్డు తీసుకోవద్దు, భవానీపురం రోడ్డుకి, గొల్లపూడి నుంచి. లెఫ్ట్ ఉంది గొల్లపూడి అని, ఈ రోడ్లో పోవాలి. ఎస్ ఆ రోజు ఇట్లే పోయినాం. ఇదే కన్ఫ్యూజ్ అవుతుంది, చిన్న టర్నింగ్లో కన్ఫ్యూజ్ అవుతాయి. ఎస్ ఈ నుంచి తెలుసు, ఈ బ్రిడ్జి మీద నుంచి ఈ కట్ అవుతానికి కొంచెం టెన్షన్ అవుతుంది. అవతల సైడ్ రోడ్డా ఇవతల సైడ్ రోడ్డా అని. ఆడ టర్న్ తీసుకోగానే అవతల రోడ్లోకి వెళ్ళిపోయాను. మొత్తం అన్ని లెఫ్టే ఉంటాయి. ఇక నేను ఆ రోడ్లో పోయేటోళ్ళం, ఇంకా చెప్పపోతే ఈ రోడ్లో పోవాల్సిందే, ఆ రోడ్లో టర్న్ తీసుకున్నాం. రెండు సేమ్ టర్న్ లాగానే ఉన్నాయి, అది లెఫ్ట్ టర్న్ ఉంది, లెఫ్ట్ టర్న్ ఉంది. కాకపోతే కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. మేము ఆడనే సడన్గా లెఫ్ట్ తీసుకుంటున్నాం. అందుకని రూట్ మ్యాప్ నమ్మకం పోవద్దు, అడగాలి. రూట్ మ్యాప్ చూపించినా కానీ అడగాలి. పెద్ద రోడ్లలాగా పోవాలి. హైవే మీద అయితే సగానే చూపిస్తుంది, 2-3 దారులు ఉండవు కాబట్టి. ఈ సిటీలలోకి వచ్చినప్పుడే 4 రోడ్లు చూపిస్తుంది. సందులంగా చూపిస్తుంది. ఈ సందులంగా దగ్గర ఉంది అనుకో, ఈ సందులంగానే చూపిస్తుంది. ఇక మట్టి రోడ్లంగా నిజంగా అంటే ఏడంగా దగ్గర ఉంటే ఆడంగా చూపిస్తుంది. ఈ పెద్ద రోడ్లంగా చూపేది. ఇక పెద్ద రోడ్ అయితే చుట్టూ తిరిగి ఉంటుంది, ఇట్లా చూపేదు. ఇక ఈ సందులంగా ఊరి దగ్గర అని అట్టే చూపిస్తుంది. మనం బైక్ వేసుకొని పోయినట్టే అల్లంగా పోయినాం అనుకో, లారేసుకొని అలానే ఇరుకుతాం సందులో. అది ఫస్ట్ బ్రిడ్జి, సెకండ్ బ్రిడ్జి దాటిన తర్వాత స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, అది దాటాలి లెఫ్ట్. ఉన్నాయి ఏదైనా అన్ని గుర్తుంటాయి కానీ మర్చిపోతారు, మర్చిపోతారు. గుర్తుంటాయి కానీ మర్చిపోతాడు అంతే.
ఎప్పుడైనా సరే మనకి ఏ రూట్ అర్థం కాకపోయినా సరే ఏమన్నా మంచి ప్లేస్ ఉంది అనుకోండి ఆపుకొని మొత్తం క్లారిటీగా అడిగిన తర్వాత వెళ్ళిపోవాలి అది. కానీ మన ఈ బండిలో కూర్చున్నంత సేపు మనం అనుకుంటాం కానీ పోతుంటే దారిలో ఇదే అటుందిలే అనుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. అదే తప్పు, మనం పెద్ద చేసే తప్పే అది. రైట్ పోతే నూజివీడు, లెఫ్ట్ పోతే మన హైదరాబాద్ రోడ్డు టైకాపురం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి. మన హైదరాబాద్ రోడ్డు పోవాలన్నా నో ఎంట్రీ టైంలో మైలవరం హైదరాబాద్. యాక్చువల్లీ అటు నుంచి చూపిస్తుంది, మనం మ్యాప్ పెట్టుకున్నా కానీ బోర్డు కానీ అటే చూపిస్తుంది లెఫ్ట్ సైడ్. అది కూడా పొద్దున్న టైంలో అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు అటు నుంచి వెళ్ళనియరు కాబట్టి ఇట్లా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెంచర్ల నుంచి చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇట్లా కాంచి అటు లెఫ్ట్ తీసుకొని ఆ వెంచర్లంగా చుట్టూ తిరిగి ఆ రైల్వే ట్రాక్ కాంచి పోతే సాక్గా ఆ రోడ్డుకి వెళ్తాం. ముందర బండి కనిపిస్తుంది కదా, అది కూడా హైదరాబాద్ రోడ్డుకి వెళ్ళాలట్టుంది. రూట్ తెలియక అన్నను అక్కడ ఆపి అడుగుతుండే ఎట్లా పోవాలి ఏందని. హైదరాబాద్ పోయే బండ్లు ఏమైందంటే నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఇలా ఇబ్బంది పడుకుంటూ పోతారు. ఇక్కడ మనం ఈ రోడ్లు వెళ్ళొద్దు, వెంచర్లకి ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలి, వెంచర్ల నుంచి పోవాలి. మనకి ఇక్కడ నుంచి మనకు ఆ రోడ్డు హైదరాబాద్ రోడ్డుకి వెళ్ళే వరకు తెలుసు కానీ ఆ నుంచి మళ్ళీ భవానీపురం లారీ స్టాండ్ కూడా కొంచెం ఐడియా లేదు మనకు. ఎవరన్నా మళ్ళీ ఆడ కూడా కనుక్కోవాలి. మనం ఆ రోడ్డుకి ఎక్కగానే ఇట్లా లారీ స్టాండ్ దగ్గర పోవాలని చెప్పేసి అడిగి పోవాలి. లెఫ్ట్ తీసుకోవాలి. ఆ టిప్పర్ వస్తుంది, ఆ బండి అటు వెళ్తుంది కదా, ఆడ ఎనని ఒకసారి అడగాలి. ఆ బండి యూనియన్ ఆఫీస్ బండ్లే ఉంటాయి, లారీ స్టాండ్ దగ్గర పోతుందో అడిగితే ఆయన వెనక మట్టి వెళ్ళిపోతే అయిపోతుంది. అన్న ఆపిండుగా బాగానే. ఏడికి వెళ్తున్నావునా? బయట ఎక్కడికి వెళ్తున్నావు? ఏడికి వెళ్తున్నావు? గొల్లపూడియా? భవానీపురం లారీ స్టాండ్ ఏడా? భవానీపురం లారీ స్టాండ్, భవానీపురం లారీ స్టాండ్. గొల్లపూడి నుంచి లెఫ్ట్ తిరగగానే ఉంటుందా? చాయ్ షాప్ ఉంది, అన్న మన సబ్స్క్రైబర్ అంట, ఆపిండు. గొల్లపూడి దాకా వస్తారంట ఆయన కూడా. చాయ్ తాగిపోదాం ఇక, తప్పదుగా. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఆ గొల్లపూడి దగ్గరికి వెళ్ళి రోడ్డుకు లెఫ్ట్ తిరిగిన తర్వాత భగవతి కాంటా అని వస్తుందంట. భగవతి కాంటా కాంచి రైట్ తీసుకోవాలంట. చూస్తారు కదా రోడ్ అంతా మొత్తం గుంతలు గుంతలు ఉంటుంది. భవానీపురం లారీ స్టాండ్ అంట, భవానీపురం లారీ స్టాండ్. కొందరు నో ఎంట్రీ అంటారు, కొందరు పోలీసు వాళ్ళు ఆపుతారు అంటారు. ఆయన 12 గంటల తర్వాత రమ్మంటుండు. 12 గంటల తర్వాత పోదామంటే ఆడ రైలు గేట్ పడుతుంది అంట. ఇప్పుడు ఆడికి పోయినాం అనుకో, ఆడ రైలు గేట్ పడ్డా కానీ ఒక 5-10 నిమిషాలు అటు ఇటు లేట్ అయినా వెళ్ళిపోవచ్చు. అర్ధగంట లోపల రోడ్డుకున్నాం అనుకో. 12 గంటల తర్వాత వాళ్ళు ఆడెవరు ఉండరు, రావచ్చు అని అంటుండు. చూద్దాం మరి ఏమవుతుందో. ఎట్లుందో దుబ్బ గుంతలు. టైర్లు ఇలాంటి రోడ్లలోనే కట్టాలు ఇరుగుతాయి, టైర్లు ఖరాబ్ అవుతాయి, గుంతలు ఇంత రచ్చ అవుతుంది. ఇగో అట్లా పోయి అట్లా తిరిగి ఆ రోడ్లో రావాలి మనం. ఆడంగా బండ్లు వస్తున్నాయి కదా, ఇంకో ఇందాక అన్న మనతో ఛాయ్ తాగింది కదా, ఆ మధ్యలో వస్తుంది బ్లూ కలర్ బండి. అదే ఆ రెండో హైదరాబాద్ పోతున్నట్టున్నాయి బండ్లు, హైదరాబాద్ బండ్లు, సిమెంట్ బండ్లు, సిమెంట్ రోడ్ వేసుకోబోతున్నాయి. ఇట్లా పోతుంది ఉయ్యాల జంపాల. ఇంకా దారుణంగా ఉండే గుంతలు. ఇదంతా మట్టి పోసిర్రు. లాస్ట్ టైం వచ్చినప్పుడు దారుణంగా ఉండే బండి. ఇట్లా పడేది, ఇట్లా వంగి ఇట్లా లేచేది. కట్ చేసుకొని ఇక్కడ ఫుల్ టర్న్ చేసుకొని అవతల రోడ్లో పోవాలి. దాని పక్క రోడ్లంగానే వచ్చినాం, మళ్ళీ ఇవతలనే రోడ్డు టర్న్ తీసుకుంటున్నాం. ఇంతకుముందు కొంచెం ఘోరంగా ఉండే గుంతలు మొత్తం మట్టి పోసిర్రు. మంచిగా అయింది జర, డేంజర్గా ఉండే. ఇదంతా తిరగకుండా ఇప్పుడు ఇట్లా పడుతుంది డైరెక్ట్ హైదరాబాద్కి. అక్కడి నుంచి నో ఎంట్రీ ఏముండదు. ఇక విజయవాడ నుంచి డైరెక్ట్ బైపాస్ రోడ్డు హైదరాబాద్ రోడ్డుకి. ఇట్ల నుంచి కూడా వస్తున్నాయి బండ్లు. కాలువ రోడ్డు, ఇదే పెద్ద కాలువ ఉంటుంది. ఎవరైనా అడ్రస్ చెప్పినా కానీ మనకి కాలువ రోడ్ అనే చెప్తారు. ఆ వెంచర్లంగా కాలువ రోడ్ వస్తే, ఆ కాలువ రోడ్ చక్కగా పట్టుకోపోతే రైల్వే గేట్ వస్తే, రైల్వే గేట్ దాటాను గొల్లపూడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. దాని తర్వాత మనకు సర్కిల్ వస్తుంది. ఇట్లా రోడ్ చెప్తారనమాట. ఈ కాలువ రోడ్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది మనకు అడ్రస్ చెప్పినప్పుడు. ఓ కాలువ ఈడి వరకే ఎండింగ్ ఉంది, మోరీ చూడు ఎంత చిన్నగా ఉందో బ్రిడ్జి. గేట్ పడ్డది, రైలు పోతుందంటే గేట్ పడ్డట్టే. ఈ బ్రిడ్జి చూస్తారు కదా ఎంత చిన్నగా ఉందో. మొత్తం పచ్చ చెట్లు వచ్చినాయి, పూలు, వంకాయ కలర్ పూలు పూసినాయి ఆడొకటి. భలే ఉందిగా. జిమ్మిగాడు కూడా చూస్తుండు, అబ్బా బాగుంది ఇక్కడ లొకేషన్ బాగుందని. నా మీదకి ఎక్కి చూస్తుండు దొంగ. ఏం చూస్తున్నావురా జిమ్మి? 12 గంటలకు వెళ్ళమన్నాడు కాబట్టి ఇంకా 20 నిమిషాలు ఉంది. ఆ 20 నిమిషాల వరకు ఇన్నే లేట్ అవుతుంది మనకు తెలిసి. చాలాసేపు అయ్యాయి, బండ్లన్నీ పెద్ద లైన్ కట్టినాయి. ఇప్పుడే తీస్తుర్రు, ఓపెన్ చేస్తుర్రు. ఒక్కొక్క బండి కలుతాయి, చిన్న దాటుతాయి. ఇక ఇక్కడ ఒక్కసారి 3-4 ట్రైన్లు పోతాయి అనమాట. ఆ 3-4 ట్రైన్లు పోయేంత వరకు గేట్ పడుతుంది. దగ్గర ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా ఆగుతాయి అనమాట బండ్లన్నీ. అప్పుడప్పుడు అయితే అక్కడ దాకా అవుతుంది. ఇందాక కన్స్ట్రక్షన్ జరుగుతుండే కదా, చిన్న బ్రిడ్జ్ దాటి అవతల దాకా అయితే కన్స్ట్రక్షన్ బండ్లు కదులుతున్నాయి. చాలా పోదాం.
అక్కడ ఆ బండ్లు అన్నీ దాటిన దాకా జామ్ అయిపోతాయి, ఆ బ్రిడ్జ్ అవుతుంది దాకా. 10-20 బండ్లు పోయినాయి అనుకో, 10-20 బండ్లు పోయేలోపు మళ్ళీ ఎమ్మటే వేరే వస్తూనే ఉంటుంది, గూడ్స్ ట్రైన్ లేకపోతే ప్యాసింజర్ ట్రైన్ ఏదో ఒకటి వస్తుంది, మళ్ళీ గేట్ పడుతుంది, మళ్ళీ హాఫ్ అన్ అవర్ లేకపోతే 20 minutes, మినిమం 10 minutes పైననే అవుతాయి. కానీ బండ్లు ఎమ్మటే అయితే పోవు, ఎందుకంటే 1 లేదా 2 మినిమం వస్తాయి ట్రైన్లు, దీని నుంచి పోతుంది రోడ్డు. ఇంకా డైరెక్ట్ ఈ రైల్వే గేట్ కోసం కానీ ఇటు నుంచి పోవాలి, ఆ వెంచర్లకు పోవాలి, ఇబ్బందులు ఏమన్నా ఉండవు, ఇక డైరెక్ట్ బైపాస్ వెళ్ళిపోతూనే ఉండవు, పెద్ద రోడ్డు. ఇప్పుడు వచ్చేసి మనం గొల్లపల్లికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వరకే తెలుసు అనమాట నాకైతే. ఇక్కడ నుంచి వేరే అన్నాడు, మేము ఇక్కడ ఆపినాం పక్కకి, ఇక్కడ ఒక కాలువ లాగా ఉంటుంది, కాలువ పక్కన ఆపుకున్నాం. ఆ పార్టీ ఆయనకు కాల్ చేసి వేరే ఆయనతో మాట్లాడిపిస్తే నేను తీసుకుపోతా అని చెప్పేసి ఆయన గైడ్ అన్నట్టుంది, మాకు తెలియదు గైడ్ అని చెప్పేసి. మామూలుగా మేము రూట్ అడిగినాం. మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి భవానీపురం లారీ స్టాండ్ అనమాట. ఆ లారీ స్టాండ్ దగ్గరికి మాకైతే రూట్ తెలియదు, ఇక్కడ వరకు తెలుసు. ఇక్కడ ముందు నుంచి యూటర్న్ చేసుకుని వెళ్తే చక్కగా హైదరాబాద్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. అయితే అన్నయ్య ఉండి మేము వేరే షార్ట్ కట్ రూట్ ఉంటుంది, నో ఎంట్రీ ఏ ఉండదు, అక్కడ వెళ్ళిపోవచ్చు ఎవరేమన్నాడు అన్నాడు. మేము నమ్మేసి ఆయన అయితే తీసుకొని బండి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూర్చొని చెప్తున్నాడు కదా ఆయననే అనమాట. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్, ఇక్కడ టర్న్ అయిన ప్లేస్ వచ్చేసి మైల్రాయ్ జంక్షన్ అంటారు, అది వచ్చేసి గొల్లపల్లి. ఇదంతా కూడా గొల్లపల్లి కిందకే వస్తుంది. ఇక్కడ అటు ముందటికి వెళ్ళాలంటే అక్కడ ఆటో అనిపిస్తుంది కదా, అటు సైడ్ పోవాలి యాక్చువల్గా మనం, అది నో ఎంట్రీ అంట. అయితే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు పోయిన తర్వాత రైట్ తీసుకొని ఇట్లా తిరుగుకుంటూ వెళ్ళాలంట. మనిషి ఉన్నాడు కదా ఎట్లా అనుకుంటానా. మొత్తం గల్లీలలో నుంచి వెళ్ళాలట్టుంది. ఇంకా ఐరన్ యాడ్ ఇది. బైక్ స్కూటీ లేకపోతే పోయేది. మొత్తం ఇలా కూడా అంతా బండ్లు ఫుల్ ఉన్నాయిగా, ఆడ జామ్ ఉంది, ఈడ జామ్. ఏమన్నా చూడండి అటు సైడ్ స్కూటీ. ఈ ఐరన్ యార్డ్ మొత్తం అంతా తిరుక్కుంటూ మళ్ళీ ఇక్కడ పెద్ద రోడ్డుకే వచ్చేసినాం. ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే వెళ్ళొద్దా అనేది మాకు అంత క్లారిటీగా తెలియదు. ఆయన నమ్మినాం మేము గైడ్ అన్నని, ఎందుకంటే ఆయన వేరే రూట్ నుంచి తీసుకెళ్తా, అక్కడ నుంచి వెళ్ళొచ్చు, బండ్లన్నీ వెళ్తాయి అని చెప్పేసి మాకు చెప్పిండు అనమాట. చాలా బండ్లను తీసుకెళ్ళినా ఇంత ముందుకు అని అన్నాడు. అది లారీ స్టాండ్ అనమాట, భవానీపురం లారీ స్టాండ్. అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే హైవే వరకు తెలుసు. ఇక్కడ యూటర్న్ చేసుకొని మేము హైదరాబాద్ రోడ్లోనే వెళ్ళిపోయేవారం, ఇక్కడ వరకే తెలుసు. ఇక్కడ నుంచి అంతా కూడా ఆయన చెప్పిందే రూట్ ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం. మామూలుగా మనం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని అడిగి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు చెప్తారు అక్కడ రూట్లలో వెళ్ళొద్దా అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి సిటీ ఏరియాలలో ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి వెళ్ళొద్దు, ఎక్కడ నో ఎంట్రీ, ఏ టైం వరకు నో ఎంట్రీ అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తారనమాట. ఒకవేళ పార్కింగ్లలోకి వెళ్ళడానికి ఒక టైం అనేది కేటాయిస్తారు, ఆ టైం కూడా ఎప్పటి వరకు అనేది ట్రాఫిక్ వాళ్ళకి కరెక్ట్ రూల్స్ తెలిస్తే, అందుకని వాళ్ళనే కనుక్కోవాలి మనం. ఇక్కడ ఈ గైడ్ వాళ్ళు చెప్పిన రూట్లు, ఎందుకంటే వాళ్ళకు 200 వస్తాయని చెప్పేసి వేరే దొంగ రూట్లలో నుంచి తీసుకెళ్తారు, అప్పుడు మనకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ తర్వాత పోలీసు వాళ్ళు ఆపిరనుకో ఫైన్ కట్టుకోవాల్సింది మనమే, వాళ్ళు డబ్బులు ఇవ్వకున్నా సరే వాళ్ళ మధ్యలోనే బిస్కెట్ అయిపోతారు. అదే జరిగింది మాకు యాక్చువల్లీ. ఇప్పుడు రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బొచ్చ లారీలు ఉన్నాయి, నో ఎంట్రీ ఎందుకు అవుతుందా? ఇక్కడ నుంచి అటు లోపలికి పోతే ఇబ్బంది, కానీ ఇక్కడ నుంచి మనకి పార్కింగ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ వరకు నో ఎంట్రీ, ఆ నుంచి బోర్డులు పెడితే అయిపో, కానీ వాళ్ళు వెనకనే పెట్టిర్రు. మెయిన్ ఏంటంటే పార్కింగ్కి వెళ్ళడానికి బండ్లు చాలా వస్తాయి, పార్కింగ్ నుంచి బయటకు వెళ్తే పార్కింగ్ లోపలికి పోతాయి, కాబట్టి పార్కింగ్ వరకు ఎప్పుడైనా పార్కింగ్ నో ఎంట్రీ పెట్టొద్దు. అలా చెప్పిండు అన్న. ఈ రూట్లో వెళ్ళొచ్చు అనుకొని నేను కూడా వీడియోలో అదే చెప్పిన. దాని తర్వాత నాకు తెలిసింది ఇక్కడ ముందలైతే మనకి ట్రాఫిక్ పోలీస్ అని ఎస్ఐ సార్ వచ్చి బండి అయితే ఆపేసిండు. అమ్మా మనకి నో ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడే ఆపుకున్నాం పక్కన. యాక్చువల్గా ఇక్కడ నుంచి వచ్చినాం, రిటర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆపుకున్నాం. ఈ రోడ్లో నుంచి వెళ్ళాలంట, భవానీపురం వెళ్ళాలంటే మనకు నో ఎంట్రీ ఉంటుందంట. ఇక్కడ సైడ్ ఈ రోడ్లో అయితే ఎక్కడైనా చేసుకోవచ్చు అంట. మైల్రాయ్ జంక్షన్ నుంచి మనం ఇప్పుడు భవానీపురం లారీ స్టాండ్, ఆ లారీ స్టాండ్లో పెట్టుకుంటే మనకు రేపు పొద్దున్నే అన్లోడ్ చేసేసుకుంటాం అన్నారు. ఇగో ఇది మనకు లైట్లు వస్తున్నాయి, ఈ ప్రాబ్లం వల్ల మనకు కర్ణాటక వెళ్ళలేకపోతున్నాం. కర్ణాటకకి వెళ్ళేటోళ్ళం మనం ఇక్కడికి వచ్చి రావాల్సి వచ్చింది. ఇక్కడనే అన్లోడ్ చేసేస్తారు, మనకి కర్ణాటకకు వేరే బండి వెళ్తుంది క్రాసింగ్ కొట్టుకొని, లేదంటే మనం డైరెక్ట్ కర్ణాటక వెళ్ళిపోయే వాళ్ళం.
ఊకి ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనం అక్కడ దాకా వెళ్ళాం అనుకో, మధ్యలో ఏమైనా ట్రబుల్ ఇస్తే లేని కదా, దాని ఆల్రెడీ ట్రబుల్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ట్రబుల్ ఇచ్చింది, మళ్ళీ ఇంకా మధ్యలో వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రబుల్ ఇస్తుంది. అందుకనే డైరెక్ట్ మన హైదరాబాద్ పెట్టుకుని హైదరాబాద్లో షోరూంలో పెట్టేసి ఏంది ఊకి ఈ ప్రాబ్లం అని చెప్పేసి గట్టిగా వాళ్ళని అడిగినాం అనుకో, ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది, తలనొప్పి అయిపోతుంది మనకి. చాలా దారుణ సిచ్యువేషన్ అసలు. ఊకే టైర్లు పంచర్ అయిపోయి ఇది బండి ఇదంతా దరిద్రంగా ఉంది. ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు అసలు మనశ్శాంతిగా లేదు. కాల్ టు షోరూమ్ ఇదే పడుతుంది. నిన్ననే చేయించినాం, మళ్ళీ ఈరోజే చూడు నాక్స్ లైట్ ఈడీసీ లైట్ మళ్ళీ వచ్చినాయి. అంత బిల్లు చేసిర్రు, అంతా క్లియర్ చేసినాం అన్నారు, క్లీన్ చేసినాం అన్నారు, మళ్ళీ ఎందుకు వస్తుందో అర్థమవుతలే. బండితోనే అసలు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మ్యాక్సిమం అయితే నో ఎంట్రీ అనే ప్లేస్లకు అసలు ఎంట్రీ కావడం పెద్ద తప్పు. మనకు అక్కడి నుంచి వెళ్ళొచ్చు ఆడి వరకు అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళాం. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సడన్గా ఆపేసి మళ్ళీ రిటర్న్ పంపించేసారు. మళ్ళీ నా నో ఎంట్రీ అయిపోయిన తర్వాత వెళ్ళను అని చెప్పేసి అంతా తిరిగి మళ్ళీ ఆడికే రావాల్సి వచ్చింది. గైడ్ అన్నని చెప్పి మనకి వేరే రూట్ నుంచి తీసుకెళ్తా వెళ్ళొచ్చు, బైపాస్ లాంటిది ఉంటుంది ఇట్లా వేరే రూట్ అని చెప్పేసి అక్కడ పర్మిషన్ ఉంటుందని చెప్పిండు. ఆ పర్మిషన్ ఉంటుందని ఆయన నమ్ముకొని ఆయన చెప్పిండని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్పేసి తర్వాత అన్నారు. ఆయన గట్టిగా నిలదీసి అడిగితే ఆయన ఏమంటాడు, ఏం చేసిన తమ్ముడు మీ దురదృష్టం అంటాడు. నో ఎంట్రీ లేదన్న ఒక అన్న ఈ రోడ్లో అంటే ఆయన అలా మాట్లాడాడు. ఆయన డబ్బులు కూడా తీసుకోలేడు, భయపడి అట్నే వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు ఆపిరు కదా ఎట్లాగని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళకి మేమే సమాధానం చెప్పుకొని ఇక పక్కన ఆపుకున్నాం బండిని. ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ పక్కనే, ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా కింది నుంచి లెఫ్ట్లో వెళ్తే కొంచెం ముందరికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందంట ఆ లారీ అడ్డ. ఆల్రెడీ నేను వచ్చి చూసిన, మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు చాలా మంది వచ్చారు మార్నింగ్ అక్కడ ఆపుకున్నప్పటి నుంచి. ముందర వెళ్తున్న 2 బండ్లు కూడా మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళే. మేము లారీ స్టాండ్లో దిగబెట్టిన దాకా మీతోనే ఉంటామని చెప్పేసి అప్పటి నుంచి ఉన్నారు. నో ఎంట్రీ అయిపోయే వరకు 2 బండ్లు వెళ్తున్నాయి కదా అన్న వాళ్ళు, అప్పటి నుంచి మనతో పాటే స్పెండ్ చేసారు. లెఫ్ట్ వెళ్తే కనకదుర్గ టెంపుల్ అంట. లాంగ్ కట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇక ఇదే గిరిధర్ హాస్పిటల్ అని ఉంటుంది బోర్డు. అదేనా పోదా రైట్. మొత్తానికైతే మన లారీ స్టాండ్లోకి అయితే ఎంట్రీ అయినాం. ఎంట్రీ చేసి లోపల పోయి పెట్టుకుంటే మనకి రేపు పొద్దుగాల వేరే బండి వచ్చి క్రాసింగ్ కొట్టుకొని కర్ణాటక వెళ్ళిపోతుంది, మనం హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. నేను వాళ్ళు పట్టుకున్నారు కదా పోలీసు వాళ్ళు బట్టి ఇచ్చాడు, ఆడియో తీసుకొచ్చాను తెలియక ఫైల్ ఇచ్చి పారదింగారు. అన్ననే దగ్గరుండి పొద్దు నుంచి వెయిట్ చేసి మరీ తీసుకొచ్చిండు. ఏం పేరు? నితిన్ అన్న పేరు. అన్న మనకి పొద్దు నుంచి బాగానే హెల్ప్ చేసిండు. లారీ యాడ్లోకి ఇక్కడ తీసుకొచ్చి చూపించిండు ఫస్ట్ ఒకసారి, ఆయన లేకపోతే వచ్చేలాగా. నేను ఉంటాలే ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఇంతసేపు వెయిట్ చేసిండు. ఇక్కడ ఇది ఇస్తారనమాట స్లిప్ లోపలికి వచ్చేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఇది చూపించి వెళ్ళిపోతే అయిపోద్ది. ఫస్ట్ 200 కట్టాలి. రేపు పొద్దున అన్లోడ్ చేస్తానికి వేరే బండి వచ్చి మనకి క్రాసింగ్ కొడతారనమాట. ఆయన చెప్తాడనమాట అక్కడ వెళ్తున్న అంకులు ఈ పార్కింగ్లో వర్క్ చేస్తాడు, ఆయన్నే మొత్తం చూసుకుంటాడు అనమాట బండి సేఫ్టీగా. మనకి ఏ ప్లేస్లో పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ బండి వచ్చి పెట్టి డైరెక్ట్ క్రాసింగ్ కొట్టేలాగా ఇబ్బంది లేకుండా మనకు సెట్ చేసేస్తాడు. ఒకసారి ఈ ప్లేస్లో పెడితే ఆ బండి వచ్చేసి ఇలా పెట్టేలాగా. టైర్ లెవెల్ లేకపోతే మళ్ళీ లోడ్ బండి కాబట్టి టైర్లో ఎయిర్ వచ్చేస్తాయి. కరెక్ట్ చూసుకోవాలి, రాళ్ళపైన ఎక్కొద్దు, అటు ఇటు దిగుడు ఉండొద్దు, సమానంగా ఉండాలి. చూద్దాం ఒకసారి మనం కూడా వెళ్ళి. టైర్లు చూస్తున్నా ఇదే నైటు పంచర్ అయింది, మంచిగా ఉంది, సమానంగా ఉంటే ఏం కాదు. డౌన్ అయినాయిగా రైట్.